రాకడకై నన్ను సిద్ధపరచు, నీ రాజ్యములోనే నుండునట్లు. అంజూరపు చెట్టు పూయకుండినను, ద్రాక్ష ఫలింపక పోయినను. అంజూరపు చెట్టు పూయకుండినను, ద్రాక్ష ఫలింపక పోయినను. ఒలీవ చెట్టు కాపు లేకపోయెను, నీ యందు నేను ఆనందింపను. ఒలీవ చెట్టు కాపు లేకపోయెను, నీ యందు నేను ఆనందించను. బలపరచుము, బలపరచుము, ఐక్యపరచుము, బలపరచుము. బుద్ధిగల కన్య వలె సిద్ధపడుటకు, బుద్ధిగల కన్య వలె సిద్ధపడుటకు, నీ రాకడకై నన్ను సిద్ధపరచు, నీ రాజ్యములోనే నుండునట్లు. కొంచె నమ్మకమైన దాసునిగా నా తలంపును నీ సేవలో, మంచి నమ్మకమైన దాసునిగా నా తలంపును నీ సేవలో. ఆత్మల కొరకై నా భారము కలిగి, బహుమానములను పొందుటకు. ఆత్మల కొరకై నా భారము కలిగి, బహుమానములను పొందుటకు. ఐక్యపరచుము, బలపరచుము, ఐక్యపరచుము, బలపరచుము. బుద్ధిగల కన్య వలె సిద్ధపడుటకు, బుద్ధిగల కన్య వలె సిద్ధపడుటకు, నీ రాకడకై నన్ను సిద్ధపరచు, నీ రాజ్యములోనే నుండునట్లు. నీ రాకడకై నన్ను సిద్ధపరచు, నీ రాజ్యములోనే నుండునట్లు. బైబిల్ పాట పలుకుతున్నాం. శ్రేష్టమో గ్రంథమందు యెహోవ చూచిన ఆదరణయున్నది, సుఖ దుఃఖములో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి. శ్రేష్టమో గ్రంథమందు యెహోవ చూచిన ఆదరణయున్నది, సుఖ దుఃఖములో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి. ఈరోజు బైబిల్ పఠనం కొరకై ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయంలో ఒక మాటను చదువుకుందాము, తిరిగి ధ్యానించుకుందాము. ప్రకటన 6వ అధ్యాయం మొదటి 6 వచనాలు మార్చి చదువుకుందాం. ప్రకటన 6వ అధ్యాయం మొదటి 6 వచనాలు. ఆ గొర్రెపిల్ల 7 ముద్రలో మొదలుదాన్ని విప్పినప్పుడు నేను చూడగా 4 జీవులలో ఒకటి రమ్మని ఉరుమంటి స్వరముతో చెప్పడం వింటిని.
రెండవ ముద్ర విప్పినప్పుడు రమ్మని రెండవ జీవి చెప్పడం వెంటనే ఆయన మూడవ ముద్ర విప్పినప్పుడు రమ్మని మూడవ జీవి చెప్పడం వెంటనే నేను చూడగా ఇది ఒక నల్లని గుర్రం కనబడను, దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చుండి. చాలు, ప్రార్థన చేసుకుందాం. ప్రింగళ మా పొడవు తండ్రి, నమ్మకం మా దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రి కాల సమయంలో బైబిల్ పట్టిన కొరక రాగల బిడ్డలు బట్టి మీకు స్తోత్రాలు. రావాల్సిన వారు ఇంకా కొందరు ఉన్నారు, వారిని కూడా నడిపిస్తున్నామని ప్రార్థన చేస్తుంటున్నాం. మర్చిపోయిన వారికి జ్ఞాపకం చేసుకోనండి, ఏదైనా పొందిన వారికి సహాయపడుతురండి, అజాగ్రత్తగా ఉన్న వారితో మాట్లాడుతురండి. దాని తండ్రి మా ప్రభు మీద అవసరం అభిషేకించండి, మీ దగ్గర మాటలు దాచేయండి. ప్రస్తుత పరిస్థితులు, ప్రపంచ పరిస్థితులు, సంఘ పరిస్థితులు ప్రభు అన్నిటిని మేము ధ్యానిస్తూ ఉంటున్నాం. కాబట్టి వేళ ఎంత అయింది మేల్కోమని చెప్పినారు. మమ్మల్ని కావాలి వారిగా పెట్టాం కాబట్టి మేము వేళ ఎంత ఉందో తెలుసుకోవాలి, నీ ప్రజలకు చెప్పాలి. కాబట్టి నాయన ఈ మాటలో చెప్తుండగా మీ దాసుని యొక్క మా ప్రభు సర్వలో నుండి మీరే మాట్లాడుతూ అనేక విషయాలు మేము తెలుసుకొని మీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని పాట పాడిన విధానంలో మమ్మల్ని సిద్ధపరచుకున్నట్లో సహాయం చేయమని వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి గణపరిచి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పోయినసారి మనం కొన్ని విషయాలు చూస్తూ వచ్చాం. బైబిల్ పట్టణంలో అసలు యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి ప్రపంచంలో, దీనికి ఏమైనా బైబిల్ ఆధారం ఉన్నదా? చిన్న చిన్న యుద్ధాలు జరుగుతాయి, మంచిదే. ప్రపంచ చరిత్రలో 2 సందర్భాల్లో మరి మొదటి ప్రపంచ యుద్ధము, రెండవ ప్రపంచ యుద్ధము జరిగినట్లుగా మనం చూస్తున్నాం గతంలో. అయితే మూడవ ప్రపంచ యుద్ధము ఇక ముగింపు, ప్రపంచముకు ముగింపుగా బైబిల్ గ్రంథంలో మనం అనేకమైనటువంటి యొక్క ప్రవచనాలు, మన పితరులు రాసినటువంటి ప్రవచనాలు, ఆ తర్వాత ప్రభువు చెప్పిన విషయాలు, ఆ తర్వాత శిష్యులు చెప్పిన విషయాలు, వాటన్నిటిని మనం కానీ ఒకసారి ధ్యానం చేసుకుంటూ వస్తే నిజమే దైవ గ్రంథమైనటువంటి బైబిల్లో ఏదైతే చెప్పబడిందో అది జరుగుతూ ఉన్నది. కాబట్టి మనం సిద్ధపడుతూ ఉండాలి. ఇది ముగింపు కాదు, ఒకసారి చెప్తూ వచ్చాను, ఇది అంతము కాదు, ఇది ప్రారంభం, శ్రమల యొక్క ప్రారంభం, వేదనల యొక్క ప్రారంభం. కాబట్టి మన యొక్క సిద్ధపాటు కొరకై ఈ యొక్క వేదనలో, ఈ శ్రమల్లో, ఈ పరిస్థితుల్లో మనం సిద్ధపడకపోతే విడిచిపెట్టబడతాము. మనం విడిచిపెట్టబడినప్పుడు ఎంత పరిస్థితి ఉంటుందో ఇప్పుడు చూసేదానికంటే దారుణమైన పరిస్థితులు మనం చూడాల్సి వస్తుంది. అందుకని ఈ ప్రకటన గ్రంథంలో కొన్ని విషయాలు ఇప్పుడు జరుగుతున్నట్లే కనబడుతున్నాయి, ఇంకా ఎక్కువగా జరగబోతున్నాయి. అసలు కొందరు దైవజనులు చెప్తున్న మాట ఏంటంటే ఆల్రెడీ మరి శ్రమాకాలము ప్రారంభమైపోయింది. 7 సంవత్సరాల శ్రమాకాలము, మొదటి 3.5 సంవత్సరము శ్రమలనియు, తర్వాత 3.5 సంవత్సరంలో మహాశ్రమలనియు, 7 సంవత్సరాల యొక్క శ్రమలు ప్రారంభమైపోయినాయి. కాబట్టి ఈ మధ్యలో ఆ శ్రమలకి ఈ శ్రమలకి మధ్యలో సంఘం ఎత్తబడుతున్నది, జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి హెచ్చరిస్తూ ఉంటున్నారు. సరే, ఏదేమైనప్పుడు కూడా దేవుడిచ్చిన వాగ్దానం ప్రకారం సిద్ధపడినటువంటి కన్యకులు, పరిశుద్ధులైన కన్యకులు, చేతిలో నూనె ఉన్న దీపాలు ఉన్నటువంటి కన్యకులు, దీపాల్లో ఉన్నటువంటి నూనె గల కన్యకులందరూ కూడా పెండి కుమారుడు వచ్చినప్పుడు ఎత్తబడ్డారు. పెండి కుమార్తె అయ్యుండి కూడా వెలుగు లేనటువంటి కన్యకులు, మరి నూనె లేనటువంటి కన్యకులు, నిద్రపోయినటువంటి కన్యకులు విడవబడినారు. అందుకని మన యొక్క సిద్ధపాటు కొరకైనటువంటి హెచ్చరికలు ఈ దినాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. ప్రపంచంలో, భారతదేశంలో ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా చాలా వ్యతిరేకమైన విషయాలు, దేవునికి వ్యతిరేకమైన విషయాలు మనం చూస్తున్నాం. కాబట్టి వీటిని బట్టి ఏం జరుగుతున్నది, ఏం జరగబోతున్నది, సంఘంగా మనం ఏం చేయాలి అనే విషయాలు
కొన్నిటి మనం ధ్యానించుకోవడానికి ప్రకటన గ్రంథాన్ని మొదలుపెడుతూ ఇక్కడ కొన్ని విషయాలు చదువుకున్నాం. బైబిల్లో కొన్ని గ్రంథాలు నెరవేరలా, అన్ని గ్రంథాలు నెరవేరినాయి. ప్రకటన గ్రంథం ఒకటి నెరవేరలేదు, దానియేలు గ్రంథంలో సగభాగము నెరవేరలేదు. కాబట్టి కొన్ని నెరవేరినటువంటి గ్రంథాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తును గురించి రాబడిన విషయాలు ఇవి. కొన్ని ఏమి జరిగిపోయినాయో అనేటటువంటిది బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, దావీదు, ఆ రాజుల యొక్క చరిత్ర, మోషే, ఇశ్రాయేలు యొక్క చరిత్ర, ఇవన్నీ కూడా జరిగిపోయిన విషయాలే, అని కూడా మనకి తెలిసిన విషయాలే. ప్రభువు యేసు క్రీస్తు వారు, ఆయన శిష్యులు, ఆయన యొక్క 33 సంవత్సరాల జీవిత విధానం జరిగిపోయిన విషయాలే. ఆ తర్వాత పౌలు, పేతురు, వాళ్ళ పరిచర్య, అది కూడా జరిగిపోయినటువంటి విషయాలే. అది ఈ దినాల్లో గొప్ప దైవజనులైనటువంటి వారు, భక్సింగ్ గారు లాంటి వారు, లేకపోతే ఇంకా గొప్ప గొప్ప దైవజనులు ఉన్నారు, సాధు సుందర్ సింగ్ లాంటి వారు. మరి వారి కాలంలో ఏం జరుగుతూ వచ్చిందో అది కూడా వింటూ వస్తూ వచ్చాము. మరి ఈ దినాల్లో మనం వచ్చినప్పుడు ఇంకా జరగవలసిన ఏమేమి ఉన్నాయి అనేటువంటిది మనం తెలుసుకోవాలన్నప్పుడు ఈ ప్రకటన గ్రంథాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రకటన గ్రంథం చదవంటేనే భయపడతారు, ప్రకటన గ్రంథం బోధించాలంటే ఇంకా భయపడిపోతారు. ఎందుకంటే దాన్ని సరైన విధానంలో బోధించకపోతే దేవుని యొక్క తీర్పు గురైపోతారు. అందుకని ఏది కలపకూడదు, ఏది తీసివేయకూడదు, అంత జాగ్రత్తగా ప్రకటన గ్రంథాన్ని బోధించాలి. అందుకనే అందరూ కూడా ప్రకటన గ్రంథం జోలికి పోరు. ప్రకటన అనగా రెవల్యూషన్, ఒక ప్రత్యక్షత. ఈ ప్రత్యక్షత ఎవరికి ఇవ్వబడిందంటే యోహానికి ఇవ్వబడింది. 10 మంది శిష్యులైనటువంటి యోహాన్ని ఆనాడు రోమరాజ్యంలో ఆయన చేసే సువార్త పరిచయం చూసి వారు అనేక విధాలుగా హింసించి బాధించారు. ఆయన కూడా ఆయన అవిశ్వాసాన్ని మానుకోకుండా అలాగే దేవుని యొక్క సువార్త పరిచయం చేస్తూ వస్తున్నాడు. ఇక లాభం లేదని చెప్పేసి ఆఖరిగా పెద్ద నూనె, మరి కాగు లాంటి దాని నిండా నూనె నింపి దాని నిండా బాగా కాసి మలమల మాడేటటువంటి నూనెలో యోహానును ఎత్తి అందులో పడేసేసారు. హతసాక్షుల యొక్క చరిత్రలో ఉంటుంది ఇది. అందులో పడేసినప్పుడు బుసలు కొడుతున్నటువంటి ఆ నూనె ఒక్కసారిగా చల్లగా నీళ్ళలాగా అయిపోయింది. అప్పుడు రోమా రాజ్యంలో గొప్ప మార్పు వచ్చింది. అప్పుడు రోమన్ క్యాథలిక్ అనేటటువంటిది ప్రారంభమైంది. అయితే రోమీలే ప్రభువు యేసు క్రీస్తు వారిని సిలువేసింది. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, ఇక వీడు ఇలాగా చనిపోడు, మనం ఎన్ని చేసినా కూడా బ్రతుకుతున్నాడు, ఇక లాభం లేదని చెప్పేసి అక్కడి నుంచి రోమ్ నుంచి వెళ్ళగొడితే దగ్గరలో పద్మాస్ అనే దీవి ఉంది, ఐలాండ్ అంటే చుట్టూ నీళ్ళు ఉంటాయి, మధ్యలో కొంచెం భూభాగం ఉంటుంది. ఇక అక్కడ పడేస్తే తినడానికి తిండి ఉండదు, ఉండడానికి నివాసం ఉండదు. ఏవో సముద్ర సంబంధమైనటువంటి జంతువులు, చేపలు అట్లా వస్తూ ఉంటాయి, రకరకాలైన తిమింగలాలు. ఆడేట్లో చస్తాడని చెప్పేసి పడేసేస్తారు అక్కడ. అప్పుడు ఆయన ఏం చేశారంటే, మరి దేవా, అన్నిటిలోంచి నన్ను కాపాడావు కదా, భయంకరమైనటువంటి హింసలో నుంచి నన్ను కాపాడుతూ వచ్చావు కదా, మరణం నుంచి నన్ను కాపాడుతూ వచ్చావు కదా, నా కోరిక ఒకటేనయ్యా, నన్ను బ్రతికిస్తున్నావు కాబట్టి ఈ భూలోకానికి ఏం జరగబోతున్నదో మరి నాకు తెలియచేయి, లేదా నన్ను ఇక్కడ నుంచి ఒంటరిగా ఉన్నాను ఈ దివిలో, ఐలాండ్, ఎవరు లేరు ఇక్కడ నాకు తోడుగా, భయంకరమైనటువంటి విషపురుగులు లేక జంతువులు అలాంటి ఇక్కడ ఉన్నాయి, అయ్యా నన్ను తీసుకో, లేకపోతే నీ ప్రత్యక్ష నాకు తెలియచేయమన్నప్పుడు ప్రభు యొక్క దర్శనము ఆ పద్మాస్ దీపంలో యోహానికి ఇచ్చాడు. ఆ యోహానికి ఇచ్చినటువంటి దర్శనము ప్రార్థనలో ఉన్నప్పుడు ప్రభుతో మాట్లాడుతూ ఆత్మవశుడైపోయి ఆఖరికి పరలోకానికి వెళ్ళినంత స్థాయిలోకి వెళ్ళిపోతూ వచ్చాడు. అనగా ఆత్మలో అంత వెళ్ళిపోయిన తర్వాత, ఇదిగో యోహాను, ఏమి జరగబోతున్నదో ప్రపంచానికి రా, నీకు చెప్తాను. ఇప్పుడున్నటువంటి సంఘాల పరిస్థితి ఏందో నేను చెప్తాను, ఇప్పుడున్న దేశాల పరిస్థితి ఏంటో చెప్తాను,
ఇప్పుడున్న నాయకులు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయని చెప్తాను. ఇప్పుడున్న మత యొక్క పరిస్థితి నేను చెప్తాను. తర్వాత ప్రపంచాన్ని ఎవరు ఎలబోతున్నారో నేను చెప్తాను. ప్రపంచం ఏం కాబోతుందో నేను చెప్తాను. నా బిడ్డల యొక్క పరిస్థితి ఏం కాబోతుందో నేను చెప్తున్నాను అని ఈ రకంగా అనేక విషయాలతో మాట్లాడినప్పుడు ఆయన ఆత్మవశుడైపోయి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినాడు. ఆత్మవశుడు అనేది పరిశుద్ధాత్మ యొక్క చివరి యొక్క అనుభవం. అది ఆత్మ ద్వారా ఒప్పించబడేది ఒక అనుభవం. అది మనందరికీ తెలుసు. తప్పు చేసినప్పుడు ప్రభా అంటాం. రెండవదిగా ఆత్మతో నింపుదల వేరు. ఆత్మ యొక్క నింపుదల వచ్చిన వాడిలో ఈ శ్రేష్టమైనటువంటి యొక్క 9 ఫలాలు, గలతీయులు రాసిన 9 ఫలాలు కనబడుతూ ఉంటాయి. వాళ్ళలో ప్రేమ కనపడుతుంది, దయ, అన్ని మంచితనము, అన్నీ కూడా ఆ లక్షణాలన్నీ కూడా కనబడుతూ ఉంటాయి ఆత్మ నింపుదల కలిగినటువంటి వారు. మూడో అనుభవంలోకి వస్తే ఆత్మాభిషేకం వచ్చిన వారికి దేవుని వాక్యములు ఉన్నటువంటి మర్మాలన్నీ తెలియచేస్తూ వస్తాడు. ఆ పుస్తకాలు చదివి ఈ పుస్తకాలు చదివి వాళ్ళు చెప్పిన వీళ్ళు చెప్పిన చెప్పరు, కానీ దేవుని సన్నిధిలో ఉండి ఆయన యొక్క అభిషేకం పొందినటువంటి వారు ఇందులో ఈ మాట ఉన్నది, ఈ అర్థం వాళ్ళకి చెప్పు, ఇందులో ఈ యొక్క అర్థం అని ప్రభువే వారికి ఆ సమయంలో అభిషేకం ద్వారా తీసుకొస్తాడు. ఏ చర్చిలో కూడా ఎవరు ప్రార్థన చేయరు. భక్సింగ్ గారు మొట్టమొదటిగా ఈ యొక్క విషయాన్ని నేర్పించారు. ప్రతి దైవ సేవకుని నేర్పించారు. ఏంటంటే వాక్యం చెప్పేటప్పుడు అందరూ మామూలు ప్రార్థన చేసుకొని వాక్యం చెప్పేస్తారు. కానీ భక్సింగ్ గారు ఏమని ప్రార్థన చేస్తారంటే, లార్డ్, as the servant is going to stand for you, kindly anoint him while giving the word of God అనేవాడు. ప్రభువా, నీ దాసు నిలబడుతూ ఉంటున్నాడు, నీ ఆత్మాభిషేకం దయచేయ్యా అని అప్పుడు ఏం చేస్తారంటే అడుగుతాడు. అభిషేకం లేకుండా ఈనాడు బోధించడం. అందుకని మనము కూడా, నన్ను కూడా చూడండి, ప్రతి వారం కూడా ప్రభువా నీ వాక్యం అందించబోతున్నాను, నీ ఆత్మ అభిషేకం లేకపోతే నేనేం చెప్పలేనయ్యా, అందుకనే నీ ఆత్మ అభిషేకం దయచేయమని అంటాను. కాబట్టి ఆత్మ ఒప్పుదల వేరు, ఆత్మ నింపుదల వేరు, ఆత్మ ఏమంటారు దీన్ని మూడు చెప్పినది అభిషేకము అని అన్నాడు. ఆ తర్వాత ఆత్మ యొక్క నడుపుదల. ఆత్మ యొక్క నడుపుదల అంటే మనకు అనేక సందర్భాల్లో సమస్యలు వచ్చినప్పుడు ఏం చేయాలో మనకు తెలియదు. శరీర సంబంధమైన వాళ్ళకి అసలు ఆలోచనే ఉండదు. వారి ఆలోచన శరీర సంబంధంగా ఆలోచన చేస్తారు, శరీర సంబంధమైన కార్యాలు చేస్తారు. మరి కలిసి వచ్చిందనుకో దేవుడు నాకు సాయం చేస్తాను అంటాడు, కలిసి రాలేదనుకో దేవుడు నాకు అన్యాయం చేస్తాను అంటాడు. అయితే ఆత్మ సంబంధమైనటువంటి వారికి ఎలా ఉంటుందంటే దేవుని స్వరం మాట్లాడుతూ వస్తుంది. బైబిల్ గ్రంథం ద్వారా దేవుని స్వరం మాట్లాడుతూ వస్తుంది. దైవ సేవకులు మాట్లాడేటప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అంటాడు. పరిస్థితులు మనకు అనుకూలంగాను, పరిస్థితులు మనకు ప్రతికూలంగా ఉన్నప్పుడు ప్రభు మనతో మాట్లాడుతున్నాడండి. దీనిని ఆత్మ యొక్క నడుపుదల అంటారు. ఆత్మ యొక్క నడుపుదల. ఇలాగా చెప్పుకుంటూ పోతే 7వ అనుభవంలోకి వస్తే ఆత్మకు వశుడై ఉంటాడు అంటాడు. ఆత్మకు వశుడై ఉంటాడు అంటే ఈ అయిపోయిన వెంటనే మరొక అనుభవంలోకి ఎక్కడికి వెళ్తారంటే వీళ్ళు ఆత్మ యొక్క వరాలు పొందుకున్న వారు ఉంటారు. 9 వరాలు ఉన్నాయి. 9 వరాలు, అందులో రకరకాల వరాలు. ప్రవచన వరం ఒకటి ఉన్నది, బోధించే వరం ఉన్నది, స్వస్థపరిచే వరం ఉన్నది, దయ్యాలు వలగొట్టే వరాలు ఉన్నాయి, అన్ని వరాలు ఉన్నాయి. 9 వరాలు ఉన్నాయి. లేవడానికి వీలు లేదు ప్రియులారా. అదొక అనుభవం. కానీ వాళ్ళు దయ్యాలు కొట్టినా, లేక ప్రవచించినా, లేక అద్భుతాలు చేసినా ఎలాగా ఉంటారంటే క్రీస్తు ప్రభులా కనబడాలి. అంటే ప్రభువు కనబడాలి, కానీ నేను స్వస్థపరిచాను, నేను టచ్ చేశాను, నేను అది చేశాను, నేను ఇది చేశానని అక్కడ అలాంటి యొక్క సర్కస్లు ఏం చూపించకూడదు. స్వస్థత కలగాలన్నప్పుడు ప్రభు నూనె తీసుకున్నాడు, రాశాడు, లేకపోతే నీళ్లు తీసుకున్నాడు, లేకపోతే మట్టి తీసుకున్నాడు, కొన్నిసార్లు మాట ద్వారా, అనేక విధాలుగా ఆయన మాట ద్వారా స్వస్థపరిచినాడు. అందుకని స్వస్థపరిచిన తర్వాత కూడా ఏమనేవాడు అంటే ఆయన ఇది ఎవరికి చెప్పొద్దు అనేవాడు, ఇది ఎవరికి తెలియొద్దు అనేవాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఆయన మహిమను ఆయనే కోరుకోవాలి. కాబట్టి ఎవరైతే తమ మహిమను కోరుకుంటున్నారో వారందరూ కూడా అబద్ధ బోధకులు, వారిని మనం నమ్మకూడదు. అంటే ఎందుకు చెప్పానంటే ఆత్మ యొక్క 9 వరాలు, ఆత్మ యొక్క తర్వాత అనుభవంలో ఫలాలు,
ఆ తర్వాత చివరి అనుభవంకి వస్తే ఆత్మ యొక్క వశము. వశం అంటే ఏంటి? టోటల్ కంట్రోల్. ఇక నా అనేది ఏమీ లేదు. చూడండి, ఇది హైయెస్ట్, కానీ ఎవరు పొందలేదు. పొందడానికి కూడా చాలా కష్టమే. ఏ సేవకుడు కానీ ఏ విశ్వాసి కానీ పొందాలంటే, ఈ అనుభవంలోకి రావాలంటే చాలా వశమైపోతారంటే మీకు తెలుసు. ఉదాహరణకు ఒక స్త్రీకి ఒక పురుషుడు వశమైపోయినాడు బైబిల్ గ్రంథంలో. ఎవరు? సాంసన్. దైవజనుడు, ఆత్మాభిషేకం కలిగినవాడు. ఎంత బలాఢ్యుడంటే ఒక్క గాడిద దవడ తీసుకొని ఎంతమందిని కొట్టాడు? 1000 మందిని కొట్టేశాడు. అంత బలాఢ్యుడు. ఆయన స్తంభాలు లాగితే బిల్డింగ్ ఏమైపోయింది? పడిపోయాడు. అంత బలాఢ్యుడు. కానీ ఒక్క స్త్రీ చేతిలో ఓడిపోయినాడు. ఓడిపోవటమే కాదు, పతనమైపోయినాడు. పతనమైపోవడం కాదు, చనిపోయినాడు. చూడండి, అంటే దాన్ని వశమైపోతారు అంటారనమాట. వశమైపోవడం అంటే అది తప్పక నాకేమొద్దు, అంతే. నువ్వెన్నన్నా చెప్పు, నేను సినిమా చూసేదే. నువ్వెన్నన్నా చెప్పు, ఎన్ని బోధలన్నా చేయి, నేను అబద్ధం ఆడేదే. వశమైపోయినావు నీవిక. ఒక్కొక్కరు ఒక్కో దానికి వశమైపోతారు. ధనాశ. ఆ ధనం చూసుకోకపోతే నీకు నిద్ర రాదట. ఆ ధనం చూడకపోతే నిద్ర రాదు. మనకి తెలిసిన వాళ్ళు అప్పుడు మన సంఘంలోకి వస్తుండేవాళ్ళు. వాళ్ళు ఒక వ్యాపారం చేస్తుండేవాడు. ఆ ప్రభు నమ్ముకున్నాడు. ఆయన కూడా కొంత విశ్వాసం ఉంది. సాయంకాలంకి వచ్చేటప్పటికి ఆయన పడుకోకముందు ఇంత పెద్ద బాక్స్ కనబడాల. ఏంటి తెలిసిన? డబ్బు కట్టు. అన్నీ వందలు అన్నీ కూడా ఇంత కట్టగడిపినప్పుడు అప్పుడు అంట తండ్రి కుమార అనే పడుకుంటారు. వశమైపోతారు. ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి వశమైపోతారు. ఇక నువ్వు 100 మంది పోండి, లేదా అన్ని విషయాలు చెప్పండి, ఇక దేనికైనా చెప్పండి, అనేకులు అనేక విధాలుగా వశమైపోతారు. కాబట్టి ఇక వాళ్ళని తీసుకురావాలంటే చాలా కష్టతరమైన విషయం. అలాగే పరిశుద్ధాత్మగాన్ని నువ్వు వశమైపోయినారంటే ప్రాణానికి భయపడవు, దేనికి భయపడవు. దేనికి మృగాలు వస్తానన్నా భయపడవు, లేక సింహాలు నేను పడుతున్నానన్నా భయపడవు, దేనికి భయపడవు. నువ్వు దానియేలు నెట్టేశారు, లోనికి నెట్టేశాడు. యవనస్తుడు దానియేలు. భయంకరమైనటువంటి సింహాలు, అటొక సింహం ఇటొక సింహం, భయంకరమైనటువంటి సింహాలు వచ్చేస్తున్నాయి. ఏం జరిగింది? ఆయన మోకాళ్ళు నేడు ప్రార్థన చేసుకుంటున్నాడు. సింహాలు మౌనంగా ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటి? దేవునికి దానియేలు ఏమైపోయినాడు? వశమైపోయినాడు. పరిశుద్ధాత్మకు వశమైపోయినాడు, అంతే. కాబట్టి వాడు దేనికి భయపడరు. మరణం వచ్చినా, సింహాలు వచ్చినా, రోగాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఎన్ని రకాలు వచ్చినా కూడా ఆయన వశమైపోవడం. అందుకనే పరిశుద్ధాత్మ యొక్క 7 స్టేజీల్లో ఇది హయ్యెస్ట్ స్టేజీ అంటారు. ఈ స్టేజీకి ఎవ్వరూ ఎక్కలేము. కొన్ని సందర్భాల్లో సాధు సుందర్ సింగ్ గారు, భక్త్ సింగ్ గారు లాంటి వాళ్ళు, లేక దేవదాస్ అయ్య గారు లాంటి వాళ్ళు ఏమన్నా ఎక్కేరేమో మనకైతే తెలియదు. కానీ ఎందుకంటే వాడు అనుభవాలు చెబుతూ ఉన్నప్పుడు అలాగ ఉంటాయన్నమాట వాడికి. అలాంటి అనుభవాలు అయితే సాధు సుందర్ సింగ్ గారు అమ్మని, నాన్ని, ఇంటిని అందరినీ విడిచిపెట్టేశాడు. ఈ లోకంలో నాకు ఏదొద్దు అనుకున్నాడు. బైబిల్ ఒకటే పట్టుకున్నాడు. హిమాలయ పర్వతంలోకి వెళ్ళిపోయినాడు. టిబెట్ ప్రాంతాలకు వెళ్ళిపోయినాడు. రక్తం కారుతున్నాయి పాదాలు, అయినా సువార్త చెప్తానే అంటున్నాడు. టిబెట్ యొక్క రాజులు తీసుకెళ్ళి బావిలో పడేశారు, అయినా నేను సువార్త చెప్తానే అంటున్నాడు. ఎవరి కోసమైపోయినాడు? ఆయన పరిశుద్ధాత్మ కోసమైపోయినాడు. అందుకని అందరు కాలేరు. ఈరోజు సేవకులందరూ కూడా డబ్బు కోసమైపోతున్నారు, ధనానికి వశమైపోతున్నారు. సేవకులు పేరు ప్రఖ్యాతుల కొరక వశమైపోతున్నారు. లోక సంబంధమైనటువంటి వేషాల కొరకై వారు వశమైపోతుంటున్నారు. అయితే ఇక్కడ రాయబడిన మాట ఉందని చదవండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఆ మాట నేను చెప్పిన మాట ఉందో లేదు చూద్దామండి. 10వ వచనం చదవండి. ప్రభు దినమందు ఆత్మవశుడై ఉండగా, చూసారా? ప్రభు దినమందు ఏమయ్యాడంట? ఆత్మవశుడై ఉన్నాడంట. దేనికి వశమైపోయినాడు ఆయన? ఏ రోజున? ప్రభుదినం అంటే ఏంటది? ఆదివారం. ఎంతమంది మనం వశమైపోయినాం? ఎంతమంది ఆలస్యంగా వస్తాం ఆ రోజున?
ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఈరోజు ప్రభు దినము, నేను అందరికంటే దేవుని సన్నిధిలో మొట్టమొదటిగా అక్కడ ఉండాలా అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అంటే నేను ఇంకా వర్షంలోకి రాలా, నువ్వు ఆ యొక్క స్థాయిని వెదటంలా ప్రభు దినముకి పూర్తిగా వశమైపోతున్నాడు. ప్రభు 6 దినాలు నాకు ఇచ్చారు. సోమవారం నుంచి శనివారం దాకా నాదే. నా ఇష్టం వచ్చిన దగ్గరికి వెళ్ళాను, నా ఇష్టం వచ్చిన పని చేసుకున్నాను, నా ఇష్టం వచ్చిన విధానంలో కార్యాలు చేస్తూ వచ్చాను, పనులు చేసుకుంటూ వచ్చాను, నెరవేర్చుకుంటూ వచ్చాను. కానీ ఇది ఒక్క దినమే. ఈ దినము ఉదయకాలం 6 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు కూడా ఇది నీ దినము కదా. రాత్రి అడగలా ఆయన మన ప్రభు, రాత్రి అడగలా. ఒక పగల పోటే నేను పని చేయమని చెప్పాడు. రాత్రి వచ్చునో ఎవరు కూడా పని చేయరని కూడా చెప్పాడు ప్రభు. చూసారా ప్రియులారా? అందుకనే వశమైపోయినటువంటి వాడు. ఆదివారము ప్రభు దినం ఇది. అందరికంటే ముందు నేను ఉంటాను, అందరికంటే దేవుని వాక్యాన్ని వినాలి, అందరికంటే నేను ప్రార్థన, అందరికంటే పాటలు నాకు ఉండాలా, అందరికంటే ప్రభు సన్నిధిలో నేను కనబడాలా అనే ఆశ మనలోకి రావాలి. అనే ఆశ మనలోకి వచ్చినప్పుడు నీ వశమైపోయిన లెక్క. అప్పుడు అలాంటి వారికి ఏమిటంటే బూరధ్వనితోటి ఏమొస్తుందంట? ఒక శబ్దము, ఒక స్వరం ఆయన వింటున్నాడు. పరలోకాల నుంచి ఒక శబ్దము, అది బూర శబ్దములాగా ఆయన వినపడుతున్నది. యోహాను అనే యొక్క శబ్దం వినపడుతుంది ఆయనకి. అందరికి వినపడదు దేవుని యొక్క స్వరము. మామూలుగా మనం వాక్యం ద్వారా వినవచ్చు, మన యొక్క అనుదిన యొక్క మరి ఫ్యామిలీ ప్రేస్లో వినొచ్చు, మనము దవసాకు చెప్తే వినొచ్చు. కానీ డైరెక్ట్గా స్వరం వినడం అనేది అందరికీ పాసిబిలిటీ కాదండి. ఇట్స్ నాట్ పాసిబుల్. కొంతమందికే ఉన్న చరిత్రలో భగత్ సింగ్ గారు అనేక సందర్భాల్లో చెప్తూ వచ్చేవాడు. ఆడ పడుకొని ఉన్నప్పుడు ఒక స్వరం వినబడేది, భగత్ సింగ్ భగత్ సింగ్ గెట్ అప్ అండ్ గో టు సర్టన్ ప్లేస్ అనేవాడు. ప్రభా అర్ధరాత్రి, ఇప్పుడు అర్ధరాత్రి నేను ఎక్కడికి వెళ్ళాలా? ఫలానా స్థలానికి వెళ్ళు. పేరు కూడా చెప్తున్నాడు ప్రభు. ఫలానా స్థలానికి వెళ్ళు అంటే అర్ధరాత్రి ఎవరుంటారు ప్రభు అక్కడ? దినమంతా అలసిపోవచ్చాను కదా, పడుకున్నాను కదా అంటే, లేదు నువ్వు అర్జెంటుగా అక్కడ వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ ఒక యవనస్తుడు ఆత్మహత్య చేసుకోబోతున్నాడు. చివరి దశలో ఉన్నాడు అక్కడ. అమ్మా నాన్న చెప్పకుండా ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చాడు. బంకు దాక్కున్నాడు అక్కడ. అప్పుడు భగత్ సింగ్ గారు అక్కడికి వెళ్తే ఎవరు కనపడలా. ప్రభా ఇక్కడ ఎవరు లేరు, నన్ను ఇక్కడికి వెళ్ళమన్నావు, ఏం చెప్పమంటుంది అన్న అంటే, ఇక్కడ ఎవరు కనపడలేదు కదా, నా సువార్త చెప్పు అని అన్నాడు. నేను చెప్పగలమా? ఎవరు లేని అక్కడ ఇప్పుడు మీరందరూ ఉంటే నేను చెప్తున్నాను, మీరు ఎవరు లేరు అనుకో, కూర్చొని నేను కానీ ఇలా అరుస్తే ఏమంటారు? పిచ్చోడు అనుకోరా? ఏంద్ర ఒక్కడే కూర్చొని అరుస్తున్నాడు, ఏదో జనాలు ఉన్నట్టు అరుస్తున్నాడు అనుకుంటా కదా. అలాగా అని సరి చెప్తున్నాడు. చెప్తూ ఉన్నప్పుడు ఒక యవనస్తుడు ఆ యొక్క బంకు వెనకే ఉన్నాడు. అతను ఏం చేశాడు తెలిసిన? ఈయనెవరో వచ్చారు బాబు ఈ టైంలో అని చెప్పేసి ఆయన తెలియకుండా పరిగెత్తుకుంటూ హుస్సేన్ సాగర్కి వెళ్తున్నాడు. హైదరాబాద్లో జరిగింది, ఎక్కడో కాదు ఇది. హుస్సేన్ సాగర్కి వెళ్తున్నాడు. ఆయన పరిగెత్తుకుంటూ వెళ్తుంటే భగత్ సింగ్ గారు ఆయన పడ్డాడు. ఆ యవనస్తుడు ఆయన పరిగెత్తుకుంటే గట్టిగా పట్టుకున్నాడు. ఏ యవనస్తుడా ఎక్కడ పోతున్నావు అంటే, నా చేయ విడిచిపెట్టేసే, నేను అందులో దూకి చావాలనుకుంటున్నాను అన్న. భగత్ సింగ్ గారు ఏమన్నాడు తెలిసిన? నువ్వు ఎట్లా చావాలనుకున్నా అట్లా చావు. నీకుండా దేవుడు నాకు నిద్ర కూడా పాడు చేశాడు. నీకుండా నాకు నిద్ర కూడా పోనీలా. 2 మాటలు చెప్తాను నేను. ఆ మాటలు అన్న తర్వాత అందులో దిగుతావో ఎందులో దిగుతావో అని అన్నాడు. చెప్పని అన్నాడు. అప్పుడు భగత్ సింగ్ గారు అర్ధరాత్రిలో ఆ యవనస్తుడికి ప్రభు యొక్క ప్రేమ గురించి చెప్తుంటే ఏడ్చి పాపాలు ఒప్పుకొని, కన్నీటితో పాపాలు ఒప్పుకొని తర్వాత హెబ్రోన్కి వచ్చాడు. అది దేవుని యొక్క స్వరం వినే అనుభవం. అలాంటి సహవాసంలో మనం ఉన్నాం కాబట్టి ఇంత ధైర్యం మనకు. జనసంఖ్యను చూసుకోము, లేదా గొప్ప వాటికి మనం వెళ్ళం. మనం వెళ్ళేది దేని కొరకంటే కేవలం అక్కడ దైవ స్వరము, దేవుని యొక్క పద్ధతి, దేవుని యొక్క క్రియలు మనకు కనబడతాయి కాబట్టి, అందుకనే ఈ యొక్క స్థిరమైనటువంటి దానిలో మనం ఉంటాం. అందుకనే ఆ స్వరము అందరికీ వినపడుతుంది, కొందరికే వినపడుతుంది డైరెక్ట్గా. సాధు సుందర్ సింగ్ గారికి ఒకసారి వినపడింది. ఇంకా ఆశ్చర్యకరమైన ఏంటంటే మరి రామకృష్ణ పరహంసకు కూడా ఆ స్వరం వినపడింది.
రామకృష్ణ పరమహంస కూడా ఇక్కడ ఉన్న ఆయన మరి గొప్పగా మరి ఎక్కువ తపస్సులో ఉండి 3 దినాలు ఒక కాళికా మాత కొరకై అదే పనిగా అడుగుతున్నాడు. అమ్మా నాకు ప్రత్యక్షంగా, అమ్మా నాకు ప్రత్యక్షంగా ఉపవాసం ఉండి ఏడ్చి ఇంకా నాకు ప్రత్యక్షం కావాలని కాళికామాతను అడుగుతున్నాడు. ప్రియులారా, అప్పుడు జరిగింది ఏంటంటే ఒక తెల్లని వస్త్రాలు వేసుకొని ఒక యవనస్తుడు వస్తూ ఉంటున్నాడు. అప్పుడు ఈయన రామకృష్ణ పరమహంస గారు ఆయన ఆశ్చర్యపోయి, ఏంటి అమ్మ కొరకే ప్రార్థన చేస్తుంటే మీరెవరండి నా దగ్గరికి వస్తున్నారు అని అన్నాడు. అన్నప్పుడు ప్రభు వెనక శిలువ కనపడుతుంది. అప్పుడు రామకృష్ణ ఏమన్నారు తెలిసిన, మీరు క్రైస్తవుల దేవుడు కదా, క్రిస్టియన్స్ దేవుడు కదా, మాకు దేవుడు కాదు కదా మీరు అని అన్నారు. అప్పుడు ప్రభు సార్ చెప్పాడు, ఏమన్నారు తెలిసిన, రామకృష్ణ, క్రైస్తవులకి హిందువులకి ఒక దేవుడు ఉండరు, దేవుడు ఒక్కడే. ఆయన పరిశుద్ధుడు, ఆయన ప్రేమామయుడు. నీ యొక్క దీక్ష కొరకు, నీ తపస్సు కొరకు నీవు 3 దినాల నుంచి ఉపవాసం ఉండి ఒక దాని కొరకు ఎదురు చూస్తున్నావే, ఎవరూ లేరు నేను తప్పక. అప్పుడు రామకృష్ణ మఠంలో బైబిల్ అన్నీ కూడా పెట్టడం మొదలుపెట్టారు. ఈరోజు పోయి చూడండి కావాలంటే మీరు. మెడ్రాస్లో ఉన్న, తమిళనాడులో ఉన్నాయి చాలా రామకృష్ణ ఆ యొక్క ఈ మఠాలు. ప్రతి మఠంలో బైబిల్లో ఉంటాయి. ఎందుకంటే దేవుని స్వరం అందరు వినలేరు. దేవుని స్వరం వినాలంటే ఆ స్థాయిలోకి మనం ఎదగాలి. ఆత్మకు వశమైపోవాలంటే ఈ లోకం నీది ఏదీ కాదు. నా భార్య కానీ, నా బిడ్డలు కానీ, నా ధనము కానీ, ఆఖరి నా శరీరం కానీ నాది కాదు అనుకున్న వాళ్ళు మాత్రమే ఆత్మకు వశమైపోతారు. సమస్తాన్ని విడిచిపెడతారు. మనోళ్ళు ఉన్నారు, కాష వస్త్రాలు వేసుకుంటారు, అన్నీ విడిచిపెడతానంటారే కానీ ఒక్కడు కూడా విడిచిపెట్టరు. మీరు ఋషులని చెప్పుకుంటూనే ఉంటారు కానీ ఒక్కడు కూడా విడిచిపెట్టరు. శాపాలు పెట్టేస్తారు అదే కదిలాడంటే. పిల్లరా, ఆయన వశులైపోయినాడు కాబట్టి దేవుడు ఇప్పుడు మాట్లాడుతూ జరగబోయే విషయాల గురించి చెప్తూ వచ్చాడు. జరగబోయే విషయాలు, ఏం జరగబోతున్నది ప్రపంచానికి, ఏ సంవత్సరంలో ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు జరగబోతున్నాయి ఇవన్నీ అన్నప్పుడు అప్పుడు ఆయన పద్మాస్ దీపంలో ఈ విషయాలన్నీ కూడా రాయటం మొదలుపెట్టాడు. ఇవన్నీ గుర్తించుకొని తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి ఇవన్నీ కూడా రాస్తూ వచ్చాడు. 22 అధ్యాయాలు ఉంటాయి ప్రకటన గ్రంథంలో. మొదటి దానిలో ఆయనకు పద్మాసులో ప్రత్యక్షత కనబడుతుంది. 2, 3 అధ్యాయంలో దేవుడు సంఘాల్లో ప్రత్యక్షత కనబడుతూ వస్తుంది. 4, 5 అధ్యాయాల్లో దేవుడు పరలోకం యొక్క ప్రత్యక్షత కనబడుతూ వస్తుంది. 6 నుండి 13, 14 అధ్యాయాల్లో భయంకరమైనటువంటి శ్రమల గుండా వెళుతున్న సంఘానికి దేవుని యొక్క ప్రత్యక్షతలు కనబడుతూ వస్తూ ఉంటాయి. ఆ తర్వాత మరి 19 అధ్యాయంలో పెండ్లి కుమారుడు యొక్క ప్రత్యక్షత, సంఘం ఎత్తబడము, సంఘం ఆయన కలుసుకోవడము అక్కడ కనబడుతూ వస్తుంది. ఆ తర్వాత 21 అధ్యాయాల్లో 22 అధ్యాయాలు మనం చూస్తే పరలోకం యొక్క సంపూర్ణమైన దర్శనాన్ని మరి ఆయన యోహానికి మొత్తము కూడా స్పష్టంగా చేస్తూ వచ్చాడు. నా ప్రియమైన సోదరులారా, ప్రకటన గ్రంథం అంటే మర్మ గ్రంథం. అది సామాన్యమైనటువంటి గ్రంథము కాదు. ఆ గ్రంథాన్ని గురించి ఇప్పుడు ఈ దినాల్లో జరుగుతున్న విషయాల గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఇప్పటి వరకు నేను చెప్పింది కేవలము ఉపోద్ఘాతమై టైం అయిపోయింది. ఒక విషయాన్ని చూసి ముగిద్దాం. రండి, ఇక్కడ ఉన్న మాటను ప్రకటన గ్రంథంలో చదువుకున్న ఒక మాటను ధ్యానించాలి కదా. ఉపోద్ఘాతం అయిపోయిన తర్వాత 6వ అధ్యాయంలోకి వద్దాము. మొదటి వచ్చిన అంటున్నాడు, ఆ గొర్రెపిల్ల 7 ముద్రలో మొదటిదాన్ని విప్పినప్పుడు నేను చూడగా 4 జీవులలో ఒకటి రమ్మని ఉరుము వంటి స్వరము చెప్పుట వింటిని. అది చూడండి అట్లా జరుగుతుంది. ఇప్పుడు ఆ గొర్రెపిల్ల 7 ముద్రలో మొదటి దానిని విప్పినప్పుడు అంటున్నాడు. గొర్రెపిల్ల ఏంటి, విప్పడం ఏంటి, ముద్రలు ఇప్పడం ఏంటి? ఇది అర్థం చేసుకోవడం చాలా కష్టం కదా. ఏంటి ఇదంతా కూడా? గొర్రెపిల్ల ఏంటి? చదవండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 29 వచ్చింది చదవండి. గొర్రెపిల్ల అంటే ఏంటో అర్థం అవుతుంది కొంత. చూసావా,
గొర్రెపిల్ల ఎవరండి ఇప్పుడు? ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారే. ఆయన ఏం చేస్తున్నాడు ఇప్పుడు? 7 ముద్రలు మొదటిది విప్పినప్పుడు అనే మాట కనబడుతున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే ఒక బుక్కు, ఒక పెద్ద గ్రంథం ఉంటుంది. బైబిల్ గ్రంథంలో కొన్ని గ్రంథాలు ఉన్నాయి. జ్ఞాపకార్థ గ్రంథం అని, జీవ గ్రంథం అనేది కొన్ని గ్రంథాలు ఉంటాయి బైబిల్ గ్రంథంలో. అందుకనే జ్ఞాపకార్థ గ్రంథం కాదు ఇది, జీవ గ్రంథము, పరలోక సంబంధమైనటువంటి గ్రంథము. ఆ గ్రంథాన్ని ఇప్పుడు ఏం చేస్తుందంటే ముద్రలేస్తున్నాయి. ముద్రలో అనే మాట ఇప్పుడు మనం అనుకుంటాం కదా, ముద్ర వేసిందండి తీయడానికి వీల్లేదు. సీలింగ్ అంటాం. చూడండి, ఏదైనా మనకు పార్సల్ వచ్చిందనుకో, ఆ పార్సల్ మనం ఓపెన్ చేయాలంటే పైన ఏమంటే తెలిసిన సీల్ చేసి ఉంటాయి. మరి ఆఫీసులో పనిచేసే వాళ్ళకి, తర్వాత వాళ్ళకి బాగా తెలుస్తుంది ఇవన్నీ కూడా. ఒక లెటర్ వచ్చినా సరే ఆడ పైన ఒక ముద్ర ఉంటుంది. ఆ ముద్రగా నుండి తీయడానికి వీల్లేదు. అది ఎవరికి చెందాలో వాళ్ళు మాత్రమే తీస్తారు అది. అందుకనే ఈ ముద్ర తీయడానికి పరలోకములో ఎవ్వరు కూడా అనర్హులైపోయినారు. ఆ ముద్రను విప్పడానికి, తీయడానికి పరలోకంలో ఉన్నటువంటి 24 పెద్దలైనా, లేక అక్కడ ఉన్నటువంటి శిరుపులైనా, కెరుపులైనా, దేవదూతలైనా, ఎవరైనా సరే ఎవ్వరు కూడా అది తీసేదానికి వాళ్ళకి శక్తి లేదు, అర్హత కూడా లేదు. అందుకని అన్నారు, అది ఎవరు తీయగలరు అంటే గొర్రెపిల్ల మాత్రమే తీయగలరు. ఎవరా గొర్రెపిల్ల? చూడండి, 5వ అధ్యాయంలోకి వస్తున్నాడు. 5వ అధ్యాయంలో చూస్తే అక్కడ ఒక మాట కనబడుతుంటున్నది. 12 వచ్చింది చూడండి. 11, 12. 5, 11, 12. మరియు వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధించబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రము పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుంది. అంతటా పరలోకమందు తర్వాత 9, 10 కలిసి చదవండి. ఆ పెద్దలు, నీవు ఈ గ్రంథము తీసుకుని దాని ముద్రలను విప్పుడకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యంగాను యాజకులను చేసింది. అది గొర్రెపిల్ల చేసినటువంటి పని. అది ఎవరు చేయగలిగినారు? పరలోకములో ఎవరు చేయలేదు ఆ పని. నీవు వధించబడిన వాడవై, ఏముంది అక్కడ? నీవు వధించబడిన వాడవై ఇంకేం చేశాడంట? నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ, ప్రతి వంశము. చూసారా, ఈ మనవాళ్ళు ఏం చేశారు? మన పండితులు ఈ వంశాలను కులాలుగా మార్చేస్తారు. వంశం వేరే, కులం వేరే. వంశము దేవుడు పెట్టినటువంటిది, కులము మానవుడు పెట్టినటువంటిది. అందుకనే ప్రతి వంశములో నుండి ఏం చేశారంట? ఆయా భాషలు మాట్లాడు వారిలోను. ఆయా భాషలు మాట్లాడడం అంటే ఏంటి? ప్రపంచంలో అనేకమైన భాషలు ఉన్నాయి. అనగా ఈ గొర్రెపిల్ల ఆంధ్రప్రదేశ్కే కాదు, ఈ గొర్రెపిల్ల భారతదేశానికే కాదు, ఈ గొర్రెపిల్ల ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషలకు. ఎందుకంటే వాళ్ళు ఇద్దరు ప్రశ్నిస్తున్నారు కదా, ఏమనంటున్నారు? నేను ఇశ్రాయేలు వారికి వచ్చానయ్యా, నేను యూదుల కొరకు వచ్చాను, నేను మీ కొరకు రాలేదు అని వాళ్ళు మనం ప్రశ్నిస్తున్నారు కదా. ఒక మాట చూడండి, ఇక్కడ ఉన్న మాటను ఒక మాటే పట్టుకుంటారు వాళ్ళు, అదే గొప్పదనుకుంటారు వాళ్ళు. ప్రతి ఒక్క వంశము భూలోకములో ప్రతి భాషలో ఉన్నటువంటి వారిని ఆయన ఏం చేస్తారంట? మాట్లాడవాన్ని ప్రతి జనములోను, ప్రతి ప్రజలోను. మరి జనాలు అంటాడు, ప్రజలు అంటారు ఏంటి? జనాలేంటి, మరి ప్రజలేంటి అంటే దాని అర్థం ఏంటంటే రకరకాల దేశాల్లో రకరకాలైనటువంటి ప్రజలు ఉంటారు. వారి సంస్కృతులు, వారి సాంప్రదాయాలు, వారి ఆచారాలు, వారి విధానాలు వేరేగా ఉంటాయి. అయినప్పటికీ కూడా ప్రభు వారిని కూడా విమోచిస్తుంటున్నాడు. మనం చూస్తాం, కొన్నేళ్ళ ఇంటికి వెళ్ళిన వెంటనే పేదలు చెప్పిన మాట ఏంటి? ఒక అన్యుడు యూదులతో సహవాసం చేయడం కానీ, వారి దగ్గర రావడం కానీ ఇది క్షేమము కాదు, ఇది మంచిది కాదు, ఇది యూదునికి తగినది కాదు. అయినా కూడా నేనేమి గమనించాను అంటే దేవుడు
పక్షపాతి కాడు. ప్రతి జన్మలో నుండి ఆయనకు భయపడే వారిని ఆయన ఏం చేస్తాడు? అంగీకరిస్తాడు. ప్రతి ప్రజలో నుండి ఆయనకు భయపడే వారిని, ఆయన నమ్మే వారిని ఆయన ఏం చేస్తాడు? అంగీకరిస్తాడు. కానీ ప్రియమైన సోదరులారా, అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, పేతురు ఏమనుకున్నాడంటే, నేను యూదుడును. యూదులంటే ఎవరు తెలిసిన? చాలా నిష్ట నియమాలు గలవారు. మనుషులు వారు తాకరు. వాడు మనుషులు కాళ్ళు చేతులు కడగందే భోజనానికి కూర్చోరు. పాపులతో దగ్గర కూడా కూర్చోరు. పాపం చేసేవారితో, సుంకరులతోటి, సమరయులతోటి, వేరే అన్యుల దగ్గరికి కనీసం ముట్టుకోవడానికి కూడా వాళ్ళ ఇవ్వరు. ఇప్పుడు కూడా ఉన్నది అది మన ఇజ్రాయెల్ దేశంలో. ఇప్పుడుకున్నారు వాళ్ళు. ఇప్పుడు కూడా వాళ్ళ యొక్క పద్ధతులు అవే. అయితే అంత నిష్ట కలిగినటువంటి వాడు పేతురు. చేపలు పట్టుకునేవాడే, కానీ ఆ నిష్ట ఎక్కడ పోయింది? నేను యూదుడనే గర్వం ఎక్కడ పోయింది? అందుకని ప్రభు ఏం చేస్తాడు? ఒక దర్శనం చూపించాడు. ఏంటి ఆ దర్శనము? మన అపొస్తలుల కార్యము 9వ అధ్యాయంలో చూస్తాం. ఏ దర్శనం అది? పరలోకం నుండి, ఆకాశం నుంచి ఏమొచ్చింది? ఒక దుప్పటి వచ్చింది. దుప్పట్లు ఏమున్నాయి? చతుష్పాద జంతువులన్నీ కూడా ఉన్నాయి. ప్రభు ఏమంటున్నాడు? లేచి చంపుకొని తిను అంటున్నాడు. అయ్యా, నేను నిశ్శబ్దమైనది, అపవిత్రమైనది నేను ఎప్పుడు ముట్టుకోలేదు అని అన్నాడు. అంటే దాని అర్థం చూసావా? అంటే దాని అర్థం ఏంటి? ఇది సర్వలోకాన్ని చూపించినటువంటి దుప్పటి. ఆ దుప్పట్లు ఉన్నవాడు సర్వలోకంలో ఉన్నటువంటి మానవులు. ఇప్పుడు పేతురు అనుకుంటున్నాడు, నేను యూదుడిని, వీటిని ముట్టను, వీటిని తాకను అని అంటే ప్రభు ఏమన్నాడు తెలిసిన? దేవుడు పరిశుద్ధపరిచిన వాటిని నీవు అలాగనకూడదు. 3 సార్లు ప్రభు అన్నాడు, లేచి చంపుకొని తిను. లేచి చంపుకొని తినమంటే, లేచి ఎట్లా చంపుకొని తింటాడు? కళ్ళ వచ్చిందని చంపుకొని తినమంటే ఎవరైనా చంపుకొని తింటారా? అంటే దాని అర్థం ఏంటంటే, వెళ్ళు, వాళ్ళలో ఉన్నటువంటి యొక్క శైతాన్ని చంపివేసేసాయి, వారిని తీసుకొని నా దగ్గరికి రా. చంపడం అంటే అది వాళ్ళలో ఉన్న చెడు కార్యాలు చంపేసాయి. వాళ్ళు ఉన్న దుష్టత్వం, వాళ్ళు ఉన్న దుర్మార్గం, వాళ్ళు ఉన్న అనేక రకాలైనటువంటి యొక్క లోక సంబంధమైన, శరీర సంబంధం వాటన్నిటి కూడా చంపేసేసాయి. నా దగ్గర తీసుకొని రా. అప్పుడు ఆయన లోబడి వెళ్ళాడు. చూసారా ప్రియులారా? అందుకనే ఇప్పుడు అలాంటి యొక్క దీనిలో నుండి, ప్రతి ప్రజలో నుంచి, ప్రతి జనములో నుంచి ఆయన ఏం చేశాడంట? ఆయన రక్తం ఇచ్చి కొన్నాడు వాళ్ళని. కొన్నాడంటే ఏంటంటమ్మా? ఇప్పుడు నువ్వు ఒక వస్తువు కొన్నావు అనుకో, ఇప్పుడు ఏం చేస్తావు? ఒక వస్తువు కొన్న తర్వాత దాని మీద నీకు అధికారం ఉంటుందా లేదా? ఉండదా? మరి నిజంగా చెప్పండి మీకు, మరి దేవుడు మీ మీద అధికారం ఉంటుందా లేదా? మరి ఎందుకు ఆయన ప్రశ్నిస్తున్నారు? ఎందుకు ఆయన అనుమానిస్తున్నారు? ఎందుకు ఆయన ప్రార్థన చేయలేకపోతున్నారు? ఎందుకు ఆయన బాధ పెడుతున్నారు? ఎందుకు ఆయన దుఃఖపెడుతుంటున్నారు? ఆయనకి అధికారం ఉంది మన మీద, మంచి చేయడానికి, చెడ్డ చేయడానికి. మనకు రోగం పంపిస్తాడు, మన బాగు చేపిస్తాడు, మనకు కష్టపెడతాడు, మనం సంతోషపెడతాడు, మనం దుఃఖపెడతాడు, మన వేదన పెడతాడు. ఆయనకు అధికారం ఉంది. ఆయన కొన్నాడు. కొనడానికి అధికారం ఉంది. అది మనం గమనించుకోవాలి. ఇంకా మనం అనుకుంటే ఎట్లా? మనం ఆయనకు సంబంధికులు, మనం ఆయనకి సంబంధించిన వాళ్ళం. ఇంకా ఈ లోకంకి నాకు సంబంధం లేదు. నేను ఆయన వాడను, ఆయన నా వాడు అనే స్థాయిలో మనం ఎదగాలి. అందుకని ప్రియులారా, నీవు కొన్నావు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా? ఇప్పుడు ముద్రను విప్పగలవు. అంటే ప్రపంచానికి ఏం జరగబోతుందో చెప్పాలనుకుంటే ఒక యేసుక్రీస్తు ప్రభువు తప్పక ఏ దూత చెప్పలేరు, ఏ జీవి చెప్పలేరు. పరలోకం ఉన్నవారు ఎవరు, 24 పెద్దలు చెప్పలేరు. కేవలము ప్రభువు మాత్రమే ఆ యొక్క గ్రంథాన్ని ఇప్పడానికి యోగ్యుడు, ఆ తర్వాత ముద్రను తీసేయడానికి యోగ్యుడు, తెలియచేయడానికి యోగ్యుడు. ఆఖరి ఒక్క మాట చదువుకొని ముగించుకున్నానండి. అనేక విషయాలు చదువుకుంటూ వచ్చాము, కానీ చివరి మాట మాత్రం చదువుతున్నాం. ప్రకటన 6వ వచనం చదవండి. చూడండి, ఇప్పుడు మాట అర్థంగా నిలిచండి. దేనారము అనే మాట గుర్తించుకోండి. దేనారం ఎక్కడ ఉంది తెలుసునా మీకు? కొంతమంది కన్నా తెలిసి ఉండాలి, చదువుకున్న వాళ్ళకన్నా. కొంతమంది తెలియదు అనుకోండి. కొంతమంది కన్నా దేనారం ఎక్కడ? అరేబియా దేశాలు ఉంటుంది. అరేబియాలో మనం రూపాయి అంటాం కదా,
వాళ్ళు దేనారం అంటారు. వాళ్ళు దేనారం అంటారు. ఇజ్రాయెల్ దేశము అరేబియా ప్రాంతాల్లో వాళ్ళు దేనారం అనే పలుకుతారు. రష్యాలో ఏమంటారు వాళ్ళు? రష్యాలో ఏమంటారు రూపాయిని? ఎట్లరా మీరు ఏం చెప్తాను లేదా మీ లెక్చర్స్ మీకు ఏం నేర్చుకుంటున్నట్టు? రూబుల్స్ అంటారు. రష్యాలో రూబుల్స్ అంటారు. చైనాలో ఏమంటారు? అది ఓపరే ఎట్లా మీరు నేను షిలాంగ్స్ అంటారు. అమెరికాలో ఇది బాగా తెలుసున్నారు. డాలర్స్ ఇవి బాగా, ఎందుకంటే మన వాళ్ళందరూ అక్కడ పోయేస్తూ ఉంటారు కాబట్టి ఇవి బాగా తెలుస్తూ ఉంటుంది డాలర్స్ అనే విషయం. దేనారం అనేటటువంటిది ఇజ్రాయెల్ దేశానికి, అరేబియా దేశానికి. ఈరోజు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో తెలిసిన? ఈరోజు ఇజ్రాయెల్ దేశము అరేబియా పరిస్థితులు ఎలా ఉందో తెలిసిన? వాళ్ళకి చక్కెర పట్టాల్సి వస్తుంది. అక్కడ తినటానికి లేదు తిండి వాళ్ళకి. మనం హాయిగా చెప్పుకుంటున్నాడు కూర్చొని. ఇరాన్ దేశంలో ఎంత భయంకరంగా ఉందో పరిస్థితి, ఇజ్రాయెల్ దేశంలో ఎంత భయంకరంగా ఉందో పరిస్థితి. తినడానికి తిండి లేదు వాళ్ళకి, నీళ్లు లేవు సరైనటువంటిది, బయటికి రాలేకపోతున్నారు. అందుకని జాగ్రత్త పడండి, జాగ్రత్త పడండి. సేరుకు వెన్ని గోధుమలు తూకం పడుతున్నారు. బైబిల్లో రాయబడిందా? జరుగుతుందా లేదా? ఏ రామాయణం రాయబడింది చెప్పండి నాకు ఇది. ఏ భారతంలో జరిగిందో చెప్పండి నాకు ఇది. బైబిల్ ప్రపంచ చరిత్ర జనాలు అర్థం చేసుకోలేకపోతున్నారు. అందుకని ప్రియులారా, ఇప్పుడు దాని యొక్క ఎఫెక్ట్ ఎంతవరకు వచ్చింది మనం చూస్తాం కదా. రేపు ఎల్లుంట్లో మనకు కూడా సరిపోతుంది. గుంటూరు జిల్లాలో హైదరాబాద్ హోటల్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోయినాయి. ఎందుకు క్లోజ్ అయిపోయినాయి హోటల్స్ అన్నీ? గ్యాస్ అయిపోతుంది. గ్యాస్ అయిపోతుంది. రేపు శనివారం నుంచి గుంటూరు అని కూడా అన్నారు, వార్తల్లో చెప్పారుగా. శనివారం నుంచి గుంటూరు హోటల్ అన్నీ కూడా బంద్. చూసారా? అంటే దాని అర్థం ఏంటి? దేవునికి ఎప్పుడైతే వ్యతిరేకమైనటువంటి యొక్క విధానాలు ప్రారంభిస్తాడో దేవుడు కూడా ఇంటర్ఫీర్ అవుతాడు. ఆయన చుట్టూ ఎలాగ తిప్పుకోవాలో ఆయనకు తెలుసు. ప్రజలకు ఎలాంటి బుద్ధి చెప్తే నా వైపు తిరుగుతారని ఆయనకు తెలుసు. అందుకని ఊహించిన కార్యాలు ఇంకా ఎక్కువ జరుగుతాయి. ఇదే కాదు, పెట్రోల్ కూడా ఎంత అని చెప్తున్నారు ఇప్పుడు? దాదాపు 200 అంట. ఇటుదా లేదా వార్తలు? 700 రూపాయలు పెట్రోల్ అంటే ఇప్పుడు రాబోతున్న త్వరలోనే. అంటే ఒక్కనొక రోజు వస్తుంది, బైబిల్ ప్రవచనమే, ఒక్క స్కూటర్ బయటికి రాదు, ఒక్క కారు బయటికి రాదు. ఎలాగైతే గ్యాస్ స్టవ్లన్నీ ఆగిపోతాయో అలాగే కార్లన్నీ ఆగిపోతాయి. మళ్ళీ పట్టు, గాడిలు ఎక్కేవాళ్ళు గాడిదలు, గుర్రాలు ఎక్కేవాళ్ళు గుర్ర, ఎద్దులు ఎక్కేవాళ్ళు ఎద్దులు. పట్టండి మరి మీ దారిలో మీరు పట్టండి. పాత జీవితానికి రావాలా? ఇప్పుడు చెప్తున్నారు కదా, ప్రభుత్వమే చెప్తుంది, కట్ల పొయ్యిలన్నీ సిద్ధం చేసుకోండి, కట్ల పొయ్యిలన్నీ సిద్ధం చేసుకోండి. ఎందుకు అదే పోయినసారి కూడా చెప్తూ వచ్చాను నేను. యెషయా గ్రంథంలో ఏమని ఉంది? నీ చదువు నీ జ్ఞానం నిన్నేం చేసింది? చెరిపివేసింది. నీ చదువు నీ జ్ఞానం నేనేం చేసింది? నాశనం చేసింది. ఎందుకండి ఇవన్నీ? ఏఐలు వచ్చినాయి అంట. ఇప్పుడు ఏఐకి వచ్చి చెప్పుకోమని గ్యాస్ అయిపోయిందండి. తెలుసుగా, నేను మీకు తెలియదు, వెళ్ళి తెలుసుగా, నవ్వుకుంటుందని వీళ్ళంతా. ఎందుకంటే కంప్యూటర్ తెలిసిన వాళ్ళంతా వాళ్ళకి బాగా తెలుసు అవన్నీ. అంటే ఇప్పుడు మనం ఎక్కువగా చూసేది ఏంటంటే, వాళ్ళు ఒరిజినల్ వాళ్ళు కాదు. మన యొక్క టీవీల్లో కానీ లేక దీనిలో కానీ లేక ఫోన్లో మనం చూసేవాళ్ళు వాళ్ళు అసలు ఒరిజినల్ లేడీస్ కాదు. వాళ్ళందరూ కూడా ఈ ఏఐస్ ద్వారా వాళ్ళు చేసేసి మనుషులు మనకి అలా కట్టుగాతలుగా చూపిస్తుంటున్నారు ప్రతి ఒక్కటి కూడా. రోబోలుగా తయారు చేశారు. వాళ్ళే మాట్లాడతారు, వాళ్ళే చిమ్ముతారు, వాళ్ళే శుభ్రం చేస్తారు, అన్నీ వాళ్ళే చేస్తారు. అక్కడ పెళ్ళిళ్ళు కూడా అంట. చూసారా? నీ జ్ఞానము నీ విద్య నిన్ను తెరిపివేసింది. ఎందుకు ఇవన్నీ కూడా? నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు ఇవన్నీ ఏమీ లేవు. ఎంత ప్రశాంతం ఉంటుందో గ్రామాల్లో, ఎంత ప్రేమగా ఉంటారో గ్రామాల్లో. చెరువులకు వెళ్ళి నీళ్ళు తెచ్చుకునేవాళ్ళండి. ఏ యొక్క కల్తీ ఉండదు. ఇప్పుడు ఎన్ని రకాల ఫిల్టర్లు చేసుకున్నా రోగాలు వస్తూనే ఉంటాయి. చెరువులకు వెళ్ళి నీళ్ళు తెచ్చుకునేవాళ్ళు హాయిగా, చక్కగా కట్టెలు తీసుకొచ్చుకొని ఎంతో మరి మంచి భోజనాలు తయారు చేసుకునేవాళ్ళు. ఫ్యాన్లో పోడలేవు, బయట మంచు వేసుకుంటే చక్కని గాలి వస్తూ ఉంటుంది హాయిగా. అందుకనే టెక్నాలజీ అనుకొని ఏం చేసుకున్నాం? ఆఖరికి తిరిగి వెనక్కి వెళ్ళాలి. చూసారా? బైబిల్లో కూడా ఒక మాట ఉన్నది, ఏం తెలిసిన? తిరిగి ముందున్నదే మళ్ళీ తిరిగి రాబోతుంది. దేంట్లో చెప్పాడు అది?
ప్రసంగిలో భూమి మీద క్రొత్తదేం ఉండదు, ఏది ఉన్నదో తిరిగి రాబోతున్నది. ఇప్పటికే చాలామంది ఆదామావులు తయారయ్యారు ఫారిన్ కంట్రీస్లో, మన కంట్రీలోకి ఇంకా వస్తున్నారు, ఇప్పుడిప్పుడే వస్తున్నారు. అంటే ఏంటి దాని అర్థం? ఆదామావులు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఏమి లేవు, వాళ్ళకి వస్త్రాలు లేవు, దిగంబరులుగా ఉన్నారు. ఈరోజు స్టైల్ అయిపోయింది జనాలకి, హాఫ్ నేకెడ్ పోయింది, ఇప్పుడు 30కి నేకెడ్ వచ్చేసింది. అంటే ఇంతకుముందు సగం అనుకుంటే ఇప్పుడు సగం కాదు, 30కి శరీరం కనపడాలా, స్త్రీలకైనా పురుషులకైనా కూడా. అందుకనే మీకు కూడా చెప్తున్నాను సహోదరులారా, చాలామంది సహోదరులు ఈ రోజున ఎట్లా తయారైపోయినారంటే షెడ్యూల్ వేసుకొని తిరుగుతుంటున్నారు, చిన్నపిల్లలు తిరిగినట్లు. మంచిది కాదు అది, చాలా మంచి అలవాటు కాదు అది, మానుకోవాలి. ఎందుకంటే శైతాన్ యొక్క యుక్తి ఇదంతా కూడా. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో చివరి దినాల్లో ఇలాగా ఉండబోతున్నారు. మొదలు ఉన్నదే తిరిగి రాబోతున్నది. అయితే మానవులకు బుద్ధి చెప్పేదాని కొరకు ఏం చేస్తాడంటే దేవుడు ఈ శ్రమకాలాన్ని అనుమతిస్తున్నాడు. ఇక తర్వాత వచ్చే క్లాసులో చెప్తాను, ఆ గుర్రం ఎందుకు, ఈ గుర్రం ఎందుకు, ఈ గుర్రం ఎందుకు, ఆ గుర్రాల మీద కూర్చొని ఏం చేశారు, ఎన్ని చేశారు అని వచ్చే క్లాసులో మనం చూసుకుందాం ఇవి. కానీ ఇప్పటికి మనం నేర్చుకున్నది ఏంటంటే ఈ పరిస్థితులు బైబిల్లో రాయబడ్డాయి, ఈ పరిస్థితులు జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలా? ఇవన్నీ మనం చదువుకునేటప్పుడు మనం ఏం చేయాలని ఉంది? మనం మెళకు కలిగి ఆయన రాకడ కొరకై సిద్ధపడాలి. మనం మెళకు కలిగి ఆయన రాకడ కొరకై సిద్ధపడాలి. ఎప్పుడైనా సరే ఆయన మనం పిలిచే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఆయన మన ఉగ్రతకు మనకు అప్పగించడం, భయంకర శ్రమలకు మనం అప్పగించడం. ఎవరైతే మరి నమ్మకార్థమైన క్రైస్తవులుగా, నమ్మకార్థమైన విశ్వాసులుగా, అబద్ధమైన ప్రవక్తలుగా ఇశ్రాయేలు దేశం వారు వీళ్ళందరూ విడిచిపెట్టబడతారు. వాక్యంలో ప్రభు కొరకై కష్టాలు పడి, బాధలు పడి, ఆకలి దప్పుకలుగా కలిగి నిజమైనటువంటి సేవ చేసుకుంటూ, నిజమైన విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఎన్ని శ్రమలు వచ్చినా ప్రభు కొరకై నిలబడతారే వారి మొట్టమొదటిగా ప్రభు వచ్చినప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళిపోతారు. ఆ మీదట ఇక చూడండి, 6వ అధ్యాయం నుంచి 13వ అధ్యాయం వరకు చెప్తున్నాను మీకు. ఇక ఎంత భయంకరమైన పరిస్థితులు అందులో రాయబడ్డాయో, ఇప్పుడు జరుగుతున్నాయో అన్నీ రాయబడ్డాయి. ఐరోపా దేశాన్ని గురించి రాయబడింది ప్రకటన గ్రంథంలో, జర్మనీని గురించి రాయబడింది, ఆ తర్వాత వచ్చేసి మన ఇది చైనాను గురించి రాయబడింది, భారతదేశాన్ని గురించి రాయబడింది. ప్రకటన గ్రంథం అంతా కూడా మనం చదువుతూ వస్తే ఎన్ని దేశాలు ఉన్నాయో, అలా వారందరూ ఏం చేయబోతున్నారో, ఎన్ని దేశాలు ఏకం కాబోతున్నాయో, ఎవరు నాయకుడు కాబోతున్నాడో అన్నిటి గురించి కూడా రాయబడింది ప్రకటన గ్రంథంలో. ఆ విషయాలు మనం తెలుసుకోవాలంటే చాలా జ్ఞానం అవసరము, ఆత్మ యొక్క సహాయం అవసరము. అందుకొరకే ప్రభువా ఈ విషయాల ద్వారా మాతో మాట్లాడుతున్నాడు. మేము జాగ్రత్తగా ఉండాలా, అనేకులను మనం ఏం చేయాలంటే ప్రోత్సాహపరుస్తూ రావాలా. ఎంతకాలం నమ్మకార్థంగా ఉంటాం. ఇంటికెళ్ళి భర్తలతో చెప్పండి, చూడండి బైబిల్ ఈ మాట ఉన్నది, మీ యొక్క పుస్తకంలో ఉన్నదా, మీ గ్రంథంలో ఉన్నదని చెప్పండి ఒకసారి నీ భర్తకి, లేకపోతే నీ బిడ్డలకి చెప్పండి, లేక మీ బంధువులకి చెప్పండి. ఈ బైబిల్ ఇట్లా రాశారే, దేనారం అన్నారు, అక్కడ గోధువులు ఎవరు అంటే వాళ్ళు జరుగుతున్నది, మరి ఇక్కడ ఈ విషయాన్ని గురించి మన గ్రంథాలు ఏమన్నా రాస్తారా చెప్పు, ఏది కరెక్ట్ ఎప్పుడైనా నమ్మవయ్యా అని చెప్పాలా మన యొక్క బాధ్యత. అప్పుడే వారు మారుతారు ప్రియులారా. అందుకనే ఈ యొక్క ప్రకటన గ్రంథంలో ఉన్న పోయినసారి కొన్ని విషయాలు చెప్తూ వచ్చాను. కావలవాడ వేళంతా మేలుకను అన్నాడు కాబట్టి మేము కావలి వాళ్ళం కాబట్టి కావలి కాసుకుంటూ, గొర్రెలను మేపుకుంటూ, గొర్రెలను జాగ్రత్తగా కాపాడుకుంటూ రానున్న పరిస్థితుల గురించి హెచ్చరిస్తూ వస్తే మనం రాకడ కొరకై సిద్ధపడుతుంది కాక. రండి ప్రార్థన చేసుకుంటాం. భయము లేదుగా మనకు, భయము లేదుగా, భయము లేదుగా మనకు, భయము లేదుగా, దయగల మన దేవుడుండ, భయము లేదుగా మనకు, భయము లేదుగా, భయము లేదుగా మనకు, భయము లేదుగా. క్షామ మరణ యుద్ధమందు మనకు నుంచిన పడిన పాట 2 వచనాలు చక్కని పాటగా ఉంటుంది. అది భయం లేదనే పాట పాడుకుందాము. ఒక వచ్చిన ప్రార్థన చేసుకో ముందు చూడిన మాట చక్కని భయం లేదుగా మనకనే పాటను చూసుకొని పాడదాం.
శ్రమలు పొందిన అగని సముద్రములు పొందిన నిత్యము కాపాడు గనుక పరిశుద్ధుడు యేసుడే నిత్యము కాపాడు గనుక భయము లేదుగా మనకు భయము లేదుగా భయము లేదుగా మనకు భయము లేదుగా శ్రమలు దుఃఖ బాధలెన్నో మనకు సోకిన ఏ కీడు తగులకుండా కాని శక్తితో ఏ కీడు తగులకుండా కాని శక్తితో శక్తిమంతుడు యేసుడే నిత్యము కాపాడు గనుక శక్తిమంతుడు యేసుడే నిత్యము కాపాడు గనుక భయము లేదుగా మనకు భయము లేదుగా భయము లేదుగా మనకు భయము లేదుగా దయగల మన దేవుడున్నా ప్రేంగళ మా పలో తండ్రి నమ్మకని మా దేవానికి నమ్మ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా ఈ సమయంలో తండ్రి నాయన మా ప్రభా మరి బైబిల్ పట్టణ కొరకాయ రాగల బిడ్డలు బట్టి మీకు నమ్మ స్తోత్రాలు మా తండ్రి మా ప్రభు వచ్చిన బిడ్డలందరితో మీరు మాట్లాడుతూ వచ్చారు ప్రేంగళ మా పలో తండ్రి చింగళ మా దేవ నమ్మకని మా ప్రభావానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రస్తుత యొక్క పరిస్థితులు ప్రపంచంలో చాలా భయంకరంగా కనబడుతున్నాయి దాని తండ్రి మీరే సమస్త ఎరిగినటువంటి దేవుడివి ఇరాన్ ప్రాంతంలో ఇస్రాయల్ ప్రాంతంలో దాని ఎఫెక్ట్ ప్రపంచాల మీద అమెరికా ప్రాంతంలో ఇవన్నీ కూడా ప్రవచన రూపంగా నీ గ్రంథంలో రాయబడ్డాయి ప్రపంచము గుడితనంలో ఉంటున్నది ప్రభాని తీర్పులు చాలా త్వరలో ఉన్నాయని హెచ్చరిస్తుంటున్నారు సంఘాల్లో వద్ద ప్రవక్తలు ఎక్కువైపోయినారు సత్యవాక్యాన్ని చెప్పేవారు లేనటువంటి యొక్క దినాల్లో మేము ఉంటున్నాము ప్రభా దయ చూపించడం మా మీద ఈ వాక్యం మేమందరం కూడా ఆత్మకు ఎలాగ వశము కావాలో మాట్లాడుతూ వచ్చారు ధనానికి వశము కాకుండా శరీరాశలకు వశము కాకుండా నేత్రాశలకు దేనికి మీ వశం కాకుండా ప్రభువా నీ ఆత్మకు మీ వశం కావాలని మాట్లాడుతూ వచ్చారు నాయన నీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఈ రీతిగా ప్రభా మీకు ఇప్పుడు జ్ఞాపకం చేసుకోనండి ప్రేమల మా పిలో తండ్రి నమ్మకాన్ని మా దేవ మీరు తన గొప్ప దేవుడివి మీ గొప్ప కార్యాలను బట్టి మిమ్మల్ని అంతా స్తుతించి ఆరాధిస్తుంటున్నాను తండ్రి నాయన మీరు అక్కడ ఎప్పుడైనా జరగవచ్చు సంగమత్తబడే దానికి సిద్ధంగా ఉండే దాని కొరకై సహాయపడుతున్నాండి నాకు ఇచ్చిన మంద విషయంలో కూడా ప్రభా మా తండ్రి కావలవాడ వేడంతా ఏందని నాతో కూడా మాట్లాడుతుంటున్నారు అందుకొరకు విషయాలు సంఘాన్ని చెప్తున్నాను అనేక విషయాలు చెప్తున్నాను ప్రేంగల మా తండ్రి మౌనతులు మా దేవా మీరే సంపూర్ణంగా సహాయపడుతున్నారండి ఈ రీతిగా పాప కొందరు రాలేకపోయినారు ఆయా పనులను బట్టి వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటామని ప్రార్థన చేస్తున్నాం అనారోగ్యం వారిని కూడా జ్ఞాపకం చేసుకోరండి దాని తండ్రి మా కళ్యాణి కొరకై ప్రార్థిస్తున్నాం తనకున్న తోటు ఇన్ఫెక్షన్ అంతా కూడా తొలగించమని ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభువా తండ్రి మీరే సహాయపడుతున్నారండి ఆ రీతిగా ప్రభువా మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం మా ప్రభా అఖిలాన్ని కూడా జ్ఞాపకం చేసుకోరండి సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా తిరిగి వచ్చేదానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం దాని తండ్రి జింగల మా దేవ కృష్ణవేణి సహోదరి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం తనకు ఉన్నటువంటి శరీర బలహీనత నుంచి విడిపించమని కూడా ప్రార్థన చేస్తున్నాం సరే విజయలక్ష్మి కూడా జ్ఞాపకం చేసుకోరండి తనకు ఉన్నటువంటి శరీర బలహీనత నుంచి విడిపించమని కూడా ప్రార్థన చేస్తుంటున్నాం ఆరోగ్యంగా మా ప్రభు సహోదరులు కూడా కొంతమంది బాధపడుతూ ఉంటున్నారు వింటున్నాం సోదరు జ్యేష్ఠ బ్రదరు సోదరు ఎప్సివా కూడా రకరకాలైనటువంటి బాధలు కూడా వెళ్తున్నామని చెప్తున్నారు మీరే వారిని ధైర్యపరచండి బలపరచండి ప్రభా మా తండ్రి ప్రభువు లోబడి విధేయత చూపించడం ద్వారా సమస్తమైన కార్యాలు జరుగుతాయి తండ్రి వారికి సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం సంఘంలో ఇంకెవరే విషయాల కొరకై ప్రార్థన చేయమంటున్నారో వారందరూ కూడా ప్రార్థన చేస్తున్నాం చిన్నత్తయ్య గారి కొరకు కూడా ప్రార్థిస్తుంటున్నాం వృద్ధాప్యము 84 సంవత్సరాలు దాదాపుగా ప్రభా మా తండ్రి కరుణించండి కటాక్షించండి మా తండ్రి మా ప్రభా కనుచూపు లేదు సరిగ్గా భోజనం చేయలేని పరిస్థితులు మా ప్రభు పరిస్థితుల మధ్యలో మీరే కనికరించి సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాం
అంతేకాదు మరి కొందరు అక్కడ బంధులైన వారు చాలా మా తండ్రి రోగాలకు మా ప్రభు పాలైపోయినారు. వారందరూ జ్ఞాపకం చేసుకోనండి, ఆరోగ్యకరంగా ఉంచమని ప్రార్థన చేస్తుంటున్నాను. అటు మా తండ్రి మా ప్రభు ఇంకా కొంతమంది ఉంటున్నారు, వారు కూడా జ్ఞాపకం చేసుకుంటున్నారండి. ప్రేమల మా పొడవ తండ్రి, ఎండాకాలం వస్తుంది, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి, పరిచయం జ్ఞాపకం చేసుకోనండి. ఏ రకంగా ఏ విధానంగా చేయాలో ప్రభు మీరే మాకు ద్వారాలు తెలియచేయమని ప్రార్థిస్తున్నాం. మీరు అక్కడ కొరకు మనం సిద్ధపరచండి. అదే సమయంలో మేము సిద్ధపడాలి కదా, వాక్యం అందించాలి. ఎంతో భారం ఉన్నది ప్రభు తండ్రి, సహాయం చేయమని వేడుకుంటున్నాం. దీనిపై తగ్గించుకుంటూ మీ వైపు చూస్తూ మీరు వెళ్తుండగా తోడైండి సాయమని ప్రార్థన చేస్తూ ఘనత మహిమా ప్రభావాలు ఆరోపించుకుంటూ మా ప్రభా రేపు విజిటింగ్ కొరకై ప్రభా సండే, మా ప్రభా సాటర్డే మరి ప్రార్థన కొరకై ఆదివారం పరిచయం కొరకై ప్రార్థిస్తుంటున్నాను. ప్రభా సహాయం చేయమని వేడుకుంటూ దీనిపై తగ్గించుకుంటూ మీ వైపు చూస్తూ ఘనత మహిమా ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మన్యైన సహవాసం మనకు పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండుగాక. ఆమేన్. అందరి ప్రజలు